గురుగారు క్షీరసాగర మదనం సందర్భంలో విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం దాల్చాడు కదా, ఈ విష్ణుమాయ విలాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విష్ణుమాయా విలాసంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జగన్మోహిని ఇక్కడ సాధారణంగా లోకంలో అనుకునేటువంటి మోహ శబ్దం కొంచెం విస్తృత అర్థంలో ఇక్కడ మనం ఈ విష్ణుమాయా విలాసంలో పరిశీలించాలి. జగన్మోహిని అంటే జగత్తుని మోహింపచేసేది, జగముని మోహింపచేసేది. అంటే లోకంలో ఏవైతే మోహకారకాలు ఉన్నాయో వాటిల్లో మనం మోహం పడుతుంటాం సాధారణంగా ఎవరమైనా సరే. కానీ అలా కాదు నాయన, ఈ జగమే నారాయణుడు పెద్దలు చెప్పారు. ఈ జగమే అంటే జగత్తులో ఉంటూ నువ్వు జగన్నాథుణ్ణి చూడు. అందుకని ఆయన జగన్మోహిని అవతారం దలిచాడు. అందుకే ప్రతిదీ కూడా లోకంలో మనకి మోహకారకం అవుతుంటుంది. ప్రతిదీ దాని మీద మనకి తీవ్రమైన ఇష్టం. మోహం అంటే ఏముందమ్మా, ఒక పదార్థం మీద తీవ్రమైన ఇష్టం ఏర్పడితే దాన్ని మోహం అంటారు. ఇష్టం వేరు, మోహం వేరు కదా. కాబట్టి లోకంలో నీకు భౌతిక పదార్థాలు ఏదైతే నీకు ఈ మెటీరియలిస్టిక్ భౌతిక దృక్పథం ఏదైతే ఉందో ఇదే శాశ్వతం అనుకుని నువ్వు ఉంటున్నావు, వాటి మీద నువ్వు విపరీతమైన మోహం పడుతున్నావు. అది కాదు. నువ్వు మోహపడితే నువ్వు అమృతం అందుకోలేవు. అది మోహిని అవతారం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దేవతలు ఈ జగన్మోహినిలో తమ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి జగన్మోహినిలో మోహాన్ని చెందకుండా అమృతం కోసం వాళ్ళు అన్వేషణ చేశారు. అందుకే వాళ్ళు మోహం చెందకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమృతం దక్కింది. రాక్షసులు అలా కాదు, ఎదురుకుండా ఆ వయ్యారాలు వలకబోస్తున్నటువంటి ఆ జగన్మోహిని యొక్క మోహంలో పడ్డారు కాబట్టి వాళ్ళు అమృతాన్ని అందుకోలేకపోయారు. దీన్నే మనం లోకరీతికి కూడా ఈ విష్ణుమాయా విలాసాన్ని ఈ క్షీరసాగర మదనంలో ప్రతీకాత్మకంగా మనం అన్వయించుకోవాలి. ఈ కనిపించేటువంటి వస్తువుల మీద మోహం పెంచుకోకు, యదృశ్యం తన్నశ్యం. ఏది కనపడుతోందో అది నశించిపోతుంది. కాబట్టి జగత్తులో ఉన్న ఈ మోహానికి అవతల ఒడ్డున జగన్నాథుడున్నాడు. ఆయన్ని దర్శిస్తే ఈ మోహం నీకు పటాపంచలవుతుంది. ఇది ఈ విష్ణుమాయా విలాసంలో ఈ జగన్మోహిని ఎత్తినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఆ రకంగా ఈ మోహిని తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొత్తం మీద మోహం చెందకుండా ఉండాలి, పరమాత్మ మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. అది ఇందులో అంతరార్థం.